హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక యువరాజ్ అయితే స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో నిషి అయితే కంగారు పడిపోతూ యువరాజ్ అని లేపుతూ ఉంటుంది. కానీ ఎంత తట్టినా యువరాజ్ అయితే లెగడు. దయచేసి మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నాకు భయంగా ఉంది అని నిషి అయితే మంగమ్మని వేడుకుంటూ ఉంటుంది. వాడు చచ్చాడు, వాడు ఇంకా లెగడు అని అంటుంది మంగమ్మ. దాంతో నిషికి కోపం వచ్చి నిన్ను బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను అని మంగమ్మ మెడ పట్టుకుని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. అని మంగమ్మ ఒకటి చెంప మీద కొడుతుంది. ఇక పక్కనే ఉన్న రౌడీ కూడా నిషి చెంప మీద కొడతాడు. ఇక వాళ్ళిద్దరూ కొట్టడంతో నిషి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఒరే, వీడు చచ్చాడు, ఇదేమో తీసుకెళ్లి కారులో పడేయండి అని అంటుంది. ఇక అప్పుడే మీనన్ అయితే మంగమ్మకి కాల్ చేస్తాడు. కాల్ చేసి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారా, వాళ్ళిద్దరిని తీసుకొస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. బాయ్, మీరు చెప్పిన ప్లేస్కే తీసుకువస్తున్నాను అని ఇక మంగమ్మ అయితే మీనన్ చెప్పిన ప్లేస్కి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తుంది. ఇక మీనన్ అక్కడ రెడీగా ఉంటాడు. బాయ్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను అని చెప్తుంది. ఇక మీనన్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి జేడీ కేడీలు అయితే వస్తారు. ఇక జేడీ అయితే గన్ని షూట్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్కి ఎవరా అని మీనన్ అయితే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక అక్కడ జేడీ కేడీలు ఉంటారు. వన్స్ అగైన్ నైస్ టు మీట్ యూ మీనన్ అని జేడీ అంటూ ఉంటుంది. ఈసారి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వవు, నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాను అని జేడి అంటుంది. నువ్వు నన్ను పట్టుకుంటావా, అది నీ తరం కాదు అని మీనన్ నవ్వుతూ అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న మంగమ్మ అయితే అంటూ జేడి మీద దాడి చేయబోతూ ఉంటుంది. ఇక మంగమ్మ చేతిని గట్టిగా పట్టుకుని ఒక తోపు తోస్తుంది. దాంతో పక్కనే ఉన్న రాయి మీద వెళ్ళి మంగమ్మ పడుతుంది. ఇక తనకి రక్తం కారుతూ ఉంటుంది. ఇక జేడి మీనన్ అయితే ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. మరి ఈసారైనా జేడి మీనన్ని పట్టుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. మీనన్